హాయ్ అండి. చాలా మంది పిల్లలు బీట్రూట్ తినడానికి అసలు ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మిక్సీ జార్లోకి బీట్రూట్స్ని తీసుకొని సరిపడగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు గుజ్జుని రసం తీసేసుకొని దాంట్లోకి ఈ విధంగా క్లాత్ సహాయంతో బీట్రూట్ని మనం వడకట్టుకోవాలండి. దీన్ని గ్యాస్ మీద పెట్టేసి పసుపు, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగాక దీన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి మనం పోపుని సిద్ధం చేసేసుకోవడమేనండి. చూసారా, పోపు సేమ్ రసంలోకి ఎలా పెడతామో అలా పెట్టేసుకోవడమేనండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వాము, మెంతాకు, ఇంకా వెండిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పోపు వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవడమేనండి. చూసారా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడాను. మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. బీట్రూట్ తినలేనప్పుడు చాలా ఇష్టంగా తింటారు. మా నేహా తల్లి అయితే బీట్రూట్ తినను అన్నదా ఎల్ల రసం చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నదండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మ డైరీస్. హాయ్ అండి.